నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను రత్న. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా అంబేద్కర్ జయంతి, పెరవలిలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వెంకటరాయపురం గ్రామ బాలుడికి సీఎం సహాయ నిధి మంజూరు, 7 లక్షల రూపాయల మంజూరు పత్రం అందజేసిన శాసనసభ్యుడు శ్రీనివాస్ నాయుడు. ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ బాధితులకు హోంమంత్రి తానేటి వనిత పరామర్శ, అవసరమైతే కంపెనీని సీజ్ చేస్తామని స్పష్టీకరణ. వైసీపీ పాలనలో బస్సు ఎక్కడమూ అదృష్టమే, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నారా లోకేష్ సెటైర్. ఇవాళ రాత్రి ఒంటిమిట్టలో వైభవంగా సీతారామ కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా పెరవలి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపేలా పరిపాలన చేస్తున్నారని జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఆయా వర్గాల వారిని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలోపేతం చేయాలన్న సంకల్పంతో కొత్త మంత్రివర్గంలో 70% ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని చేతల్లో అమలు చేసి చూపించారని కొనియాడారు. ఎమ్మెల్యేతో పాటు పెరవలి మండల జడ్పీటీసీ, పెరవలి మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, రాష్ట్ర డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు. ఎవరన్నా ఎప్పుడన్నా మన గ్రామాల్లో జగన్ గారు ఏం చేశారని అడిగితే మీరు ఒక రోజంతా చెప్పడానికి సరిపడా కార్యక్రమాలు ఈ రోజు జగన్ గారు కేవలం ఈ 3 సంవత్సరాల్లో చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇందాక మునుబాబు మాట్లాడుతూ చెప్పాడు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లంచాలు పూర్తిగా అవినీతిలో కూలిపోయి ఉంది. అవన్నీ కూడా అంతం చేస్తూ ఎక్కడ ఎటువంటి మాఫియా జరగకూడదని నేను పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తా ఉన్నా. ఇంకా ఎక్కడన్నా తప్పు జరిగితే వెంటనే వారికి తగిన శిక్ష పడేటట్టు మేము చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు మాట్లాడితే జగన్ గారి గొప్ప మనసు ఏంటంటే ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఏ పార్టీకి మీరు ఓటేశారు, మీ కులం ఏంటి, మతం ఏంటి, మీరు ఏ వర్గానికి చెందిన వారని ఎప్పుడు అడగలేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ సేవా కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మాకు కూడా చెప్తా ఉంటారు, ఆ గొప్ప స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ దగ్గర నుంచి వస్తుంది. నిజంగా ఇవన్నీ కూడా ఏదైతే ఫీజు ఉందో మొత్తం కూడా 4 విడతల్లో తల్లి అకౌంట్ లోనే ఈ రోజు వేయడం జరుగుతుంది. పిల్లలు చదువుకుంటారు కూడా అదనంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం తల్లి అకౌంట్ లో వేయడం జరుగుతూ ఉంది. అంత శ్రద్ధ తీసుకుని చేస్తా ఉన్నారు.
అదే విషయంలో ఆరోగ్యం విషయంలో కూడా అంతే. ఆరోగ్యశ్రీ అని పెట్టి, ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరు పెట్టారు? ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు కట్టలేరు. వారి వైద్యం కోసం, చికిత్స కోసం, ఆపరేషన్ కోసం లక్షల రూపాయలు కట్టాలంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, లేకపోతే అప్పు తీసుకొచ్చి వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితుల్లోని రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే, పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స జరిగేటట్టు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం వెంకటరాయపురం గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి నుంచి 7 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వెంకటరాయపురం గ్రామానికి చెందిన జక్కంశెట్టి చంద్రశేఖర్ కుమారుడు తన్విష్ నాగహర్షకు వినికిడికి సంబంధించిన సర్జరీ కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేయించిన 7 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు లబ్ధిదారునికి అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుకి జక్కంశెట్టి చంద్రశేఖర్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరవలి ఎంపీపీ, రాష్ట్ర డైరెక్టర్, గ్రామ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం పేరురా బాబు? ఏం పేరమ్మా? మనం సర్జరీ ముందు, అంటే సర్జరీ ఆపరేషన్ ముందు పెట్టే లోపల 7 లక్షలు శాంక్షన్ చేస్తారు. అందరూ అడిగే మాట రావాలి, వినపడాలి, తగ్గ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏలూరు ఫోరెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని విజయవాడ గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫోరెస్ట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడిన 11 మంది చికిత్స పొందుతున్నారని తానేటి వనిత తెలిపారు. 11 మందిలో 4 పరిస్థితి మాత్రమే కాస్త మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. ఒక వ్యక్తికి 95% కాలిన గాయాలైనట్లు వివరించారు. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున 25 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని చెప్పారు. ఫ్యాక్టరీని తరలించాలని స్థానికులు కోరారని, ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని వివరించారు. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో దాదాపు 11 మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళని చూసాము. నిజంగానే చాలా వాళ్ళ బాన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 4 మాత్రమే ఒక 50% బిలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా అబోవ్ 50% ఉన్నారు. ఒక ఆయన అయితే మరి 95% వరకు బర్న్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఈ బర్నింగ్ జరిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్టేబుల్గానే ఉంటారు, అంతా మంచిగానే మాట్లాడుతుంటారు, కానీ తర్వాత 50% ఉన్న వాళ్ళందరూ కొంచెం రిస్క్లో ఉన్నట్టు, సీరియస్గా ఉన్నట్టు. ఈ రోజున ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా ఇక్కడ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుంది. అంటే ఈ రోజున ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు కూడా ఆ చనిపోయిన వ్యక్తులకి 25 lakhs ఎక్స్‌గ్రేషియా కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుండి, ఫ్యాక్టరీ తరఫు నుండి మొత్తం ఉండేది 50 లక్షల రూపాయలు అందుతాయి. అయితే అక్కడ కొంతమంది స్థానికులు ఈ ఫ్యాక్టరీ వల్ల ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదంతా కూడా అక్కడ లీక్ అయ్యే లిక్విడ్స్ ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నాం. ఇదంతా కూడా నియర్గా విలేజ్కి దగ్గరగా ఉంది, ఇదంతా కూడా ఫ్యాక్టరీ అని చెప్పడం, అంటే సమాచారం రావడం జరిగిందండి. దాన్ని బట్టి అంటే వాళ్ళంతా కూడా అక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ మాకు ఇక్కడ ఉండకూడదు అనేది చెప్తున్నారు. దాని మీద కూడా ఈ విచారణ జరిపించి వెంటనే అంటే ఒక 2-3 అవర్స్లోనే దాని గురించి రిపోర్ట్ రప్పించుకుని ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడానికి
ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున ఇలాంటి సంఘటనలు అంటే ఫ్యాక్టరీస్ని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయితే పోలవరం నిర్మాణంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. పోలవరం పునరావాసాన్ని 2 ముక్కలంటూ తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. అసలు పోలవరం అదనపు ఖర్చులకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో టీడీపీ అవినీతి గురించి స్వయాన ప్రధానమంత్రి మోదీనే చెప్పారని అంబటి రాంబాబు అన్నారు. టెక్నికల్ గా చేయవలసిన పని చేయాలి, ముందు చేయాల్సిన పని వెనక చేయాలి, వెనక చేయాల్సిన ముందు చేసేటటువంటి కార్యక్రమం చేయటం వలన ఈ 800 కోట్లు ఇవాళ పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు గత ప్రభుత్వం, అది రాయరు. రామోజీరావు గారికి అది పట్టదు. జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి జగన్ గారి పరిపాలన వల్ల 800 కోట్లు పెట్టాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేటువంటి మాట మాట్లాడి ఎంత జనరల్గా చేయాల్సిందేంటి, స్పిల్వేని కంప్లీట్ చేసి దాని నుంచి డైరెక్షన్ వాటర్ పంపించి దీన్ని వాటిని డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ తర్వాత చేయవలసినటువంటి కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎగువ టాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే స్పిల్వే గురించి పట్టించుకోలేదు. స్పిల్వే పట్టించుకోకుండా కాపర్ డ్యాములు నిర్మాణం చేశారు. ఈజీగా అయిపోతాయి కదా కాపర్ డ్యాములు నిర్మాణం చేయడం, దాని నుంచి బిల్లు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఏం జరిగింది, కాపర్ డ్యాములు మీరు నిర్మాణం చేసి ఎర్త్ డ్యామ్ నిర్మాణం జరగకోకుండా స్పిల్వే పూర్తి కాకోకుండా ఉండటం వల్ల విపరీతమైన వరదలు రావడం సహజం. వరదలు బాగా వస్తున్నాయి కాబట్టే మనం కూడా దాన్ని అక్కడ ఎక్కువ వాటర్ని నిల్వ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్యామ్ ప్రపోజ్ చేయడం జరిగింది. విపరీతంగా వాటర్ రావడం వల్ల ఏం జరిగింది, కాపర్ డ్యామ్ చివరి భాగంలో 14 లక్షల క్యూసిక్ల వరద ఒక్కసారిగా వచ్చి పడింది. ఎప్పుడు ఇది 2019లో వచ్చి పడింది. ఏం జరిగింది, వచ్చి పడితే మీరు కట్టినటువంటి డబ్బుల కోసం కక్కుర్తిపడి, కాసుల కోసం కక్కుర్తిపడి ఎప్పుడో కట్టవలసిన దాన్ని ముందే కట్టి స్పిల్వే నిర్మాణం పూర్తి అయిన తర్వాత కట్టవలసినటువంటి కాపర్ డ్యాముని ముందుగానే మీరు నిర్మించడం వలన అక్కడ 2 చోట్ల ఖాళీ అట్టిపెట్టడం వలన, అట్టిపెట్టడం వలన మొత్తం ఆ ఫ్లో వచ్చి వీటి మీద పడి మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పాలనలో బస్ ఎక్కడము అదృష్టంగా భావించాలేమోనని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు స్వల్పమేనని చెబుతూ భారీగా పెంచడం దారుణమని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొలనుకొండలో లోకేష్ పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిలాగే అధికారులు సైతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎంను ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాంతం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసిన భారం అంతా ప్రజలదే అనటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీల్చే గాలి తప్ప అన్నిటి మీద బాదుడే బాదుడని లోకేష్ వ్యాఖ్యానించారు. గత 3 సంవత్సరాలుగా ఈరోజు రెండోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఆనాడు శాసన మండలిలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు ఎక్సైజ్ విపరీతంగా పెంచుతున్నారు, పెట్రోల్ డీజిల్ పైన పన్నేస్తున్నారు, దీనివల్ల పేద ప్రజలకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంది, దయచేసి నిర్ణయం తీసుకోదని ఆ రోజు మేము పోరాడాం. ఆ రోజు మా కౌన్సిల్లో సంఖ్య ఉంది కనుక ఆ బిల్ని కూడా మేము తిరస్కరిస్తాం జరిగింది. కానీ శాసనసభలో వైకాపాకి సంఖ్య ఉంది కనుక ఏకపక్షంగా మళ్లీ ఆ బిల్ని ఆమోదం చేసి మాకు ప్రాసెస్ ప్రకారం జస్ట్ ఇంటిమేషన్ గా ఆ రోజు కౌన్సిల్ కి బిల్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే ఏ నిత్యావసర సరుకులు చూడండి, ఏ ఛార్జ్ చూడండి, 2019 ముందల 100 రూపాయలుంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంది. 2019 ముందల నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చెత్త పైన ఏనాడు మేము పన్నేయలేదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఏకంగా చెత్త పైన పన్నేస్తున్నారు. ఇంటి పన్ను 2 రేట్లు 3 రేట్లు పెంచారు. విద్యుత్ ఛార్జీలు 5 రేట్లు, కొన్ని దగ్గర 10 రేట్లు కూడా పెంచడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగ యువకులు కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఎన్నికల ముందల 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు జగన్ మోసపు రెడ్డిని నిరూపించుకుని ఈ రోజు డిఎస్సి గురించి ఎక్కడ ఒక మాట పలికే పరిస్థితి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది స్వామి, అందుకే ఎంటర్ పీకలే ఉంటున్నారు. ఆయన ప్రజలు ఎంటర్లు పీకేశారు కదా, నీ జుట్టు కూడా తగ్గింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. చెప్పాలా, ట్యాక్సులతో ఒకటి పీకుతాడు, ఇంటి పన్ను ఒకటి, చెత్త పన్ను ఒకటి,
డీజిల్ పెట్రోల్ ధరలలో ఒకటి, గ్యాస్ ధరలలో ఒకటి, ఈరోజు ఆర్టీసీ ఛార్జీలలో ఒకటి, ఇట్లా చెప్పుకుంటా పోతే కందిపప్పు ధరలు పెంచినందుకు పీక్కోవాలా, చింతపండు ధర పీక్కోవాలా, నూనె ధర పెరిగినందుకు పీక్కోవాలా, ఇంకా చివరికి ఏం మిగదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఒకే ఒక దానిపైన ఆయన పన్నేలా, అదేంటో తెలుసా? మనం పీల్చే గాలి పైన ఆయన పన్నేలా. ఏమో దానికో టైం వస్తున్నాయేమో తల్లి. అన్నిటి మీద పన్నేసి ఈరోజు ప్రజలు జుట్టు పీక్కుతున్నా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వెల్కమ్ బ్యాక్. దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా అని నిలదీశారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో దళిత జాతిపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవానికి నాంది పలికింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందన్న మేరుగు నాగార్జున గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బినామీలు దళారులకే దక్కేవని ఆరోపించారు. ఎప్పుడన్నా దళిత సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఎన్నోసార్లు అడిగాము చర్చకు రమ్మని చంద్రబాబు నాయుడిని. ఎప్పుడన్నా వచ్చారా మీరు? ఫలాంది చేసామని చెప్పానండి. చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చర్చకు దానికి వస్తారు. చంద్రబాబు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు అవినీతిలోనూ అశ్రిత పక్షపాతంలోనూ మమ్మల్ని అవమానించే దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు. మాకు సహాయం చేసిన విషయంలో, మాకు అండగా ఉండే విషయంలో, మీకు ఇంకొక విషయం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మమ్మల్ని, మా కుటుంబాలని 1000 మందిల కుటుంబం అయ్యా. మా బాధ్యత ఉంది. నా దళిత సోదరులు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నెత్తిరేసుకుని మోయాల్సిన బాధ్యత మాకు. రక్త సంబంధికులయ్యా. చంద్రబాబు లాగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అంటే మీకు సిగ్గెలా లేదని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట్లాడేటప్పుడు ఓ పెయిడ్ ఆర్టిస్టులారా, జగన్మోహన్ రెడ్డి గారిని పొన్నెత్తి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎలాంటి సామాజిక న్యాయం జరిగిందో మీకు తెలియదా? నిజంగా చర్చించుకుందామా? ఏ చర్చకు వస్తారు? మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది దళితులకు మంత్రులు ఇచ్చాడయ్యా? ఎంతమంది గిరిజనులకు ఇచ్చాడయ్యా? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చాడయ్యా? ఏ పోర్టుపోలియోలు ఇచ్చాడయ్యా? ఎన్ని పోర్టుపోలియోలు వాళ్ళకి ఇచ్చుకున్నాడయ్యా? చర్చిద్దామా? మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సామాజిక న్యాయానికి తెరదీశాడయ్యా. దళితులకు అగ్రతాంబూలం, ఉప ముఖ్యమంత్రులు, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులు, బ్రహ్మాండం వంటి పోర్టుపోలియోలు, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్, పట్టణాభివృద్ధి, ఎక్సైజ్. చరిత్ర ఉందా? వీలే కదా చేసేది క్రిందకెళ్ళి. మంత్రి పదవి కంటే తనకు ముఖ్యమంత్రి గుండెల్లో స్థానమే ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆర్కే స్పందించారు. మంత్రి పదవికి తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంపై తనకు ఎలాంటి ఆవేదన లేదని చెప్పారు. అసలు తాను మంత్రి పదవి కోసం ప్రయత్నించలేదని మంగళగిరిలో చెప్పుకొచ్చారు. నాకు ముఖ్యమంత్రి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఈరోజు నేను ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా అంతటా నేను కానీ సుమారు 5-6 నెలలకు ముందే, సార్ ఒకవేళ రెడ్డి కమ్యూనిటీలో, ఎందుకంటే 151 మంది మేము గెలుచున్నాము ప్రజల ఆశీర్వాదం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి అండదండల వల్ల. దాంట్లో సుమారు 50కి పైగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో 4-3 తీసుకునేటువంటి ఆవశ్యకత వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలు ఒత్తిడి ఉంటే
దయచేసి మీరు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. నాకు మీరు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీ మనిషిని, మీ ఇంట్లో మనిషిని అనే భావన నాకు మీ దగ్గర ఉంది కాబట్టి, ఆ స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు నాకు మంగళగిరిలో అభివృద్ధి చేసి చూపిస్తే చాలు, ఆ అభివృద్ధి కోసం నేను పనిచేస్తూ ఉన్నాను. నాకు ఆ మంత్రి పదవుల కన్నా కూడా నాకు మీ మనసులో స్థానమే చాలా గొప్పది అని చెప్పి నేను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాను. కాబట్టే ఇక్కడెక్కడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నిజమైన జగనన్న సైనికుడిని, రాజన్న వారసుడిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి గౌరవ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాను. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్న వెంటే నడుస్తాను. రాజకీయాలు లేదు మానుకోవాలని నేను నిర్ణయం తీసుకుంటే మాత్రం అది ఎప్పటికైనా సరే నేను నా పొలంలో పనిచేసుకోవడానికి వెళ్తాను తప్ప నేను బ్రతికున్నంతకాలం రాజకీయాల్లో జగనన్నతోనే ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్మాది దాడిలో గాయపడి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సత్తెనపల్లిలో ఓ ప్రేమోన్మాది కిరాతకంగా యువతి గొంతు కోసి పరారయ్యాడు. నిందితుడిని తులసిరామ్గా గుర్తించారు. యువతిపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అయితే నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. త్వరలోనే పట్టుకుంటామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఆడపిల్లల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలనేటటువంటిది మరొకసారి ఈరోజు మనందరం కూడా అనుకుంటున్నటువంటి విషయం. దర్యాప్తు అధికారులతో ఇప్పుడే మాట్లాడడం కూడా జరిగింది. అతన్ని పట్టుకోవడం కోసం అతని బంధువులతోటి సహా పోలీసులు ఎతుకుతున్నారు. తొందరలోనే కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని పట్టుకుంటారు. ఖచ్చితంగా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడుతుంది. ఒక ఉన్మాదంగా అంటే ఒక అనుమానం అనేటటువంటి ఒక భూతమో లేకపోతే ఆడవాళ్ళు అనేటటువంటి ఒక చులకన భావమో ప్రాణాలను సైతం తీసేసేటటువంటి ఒక ఉన్మాదమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. గొంతులు కోయడము, యాసిడ్ పోయడము, ప్రేమ పేరుతోటి ఇంత పైశాచికత్వంగా అమ్మాయిల్ని పొట్టన పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్ల చాలా కఠినంగా ఉంటున్నాం. ఇవాళ దిశ చట్టం అనేటటువంటిది ఒక స్ఫూర్తితోటి వారం రోజుల్లో ఛార్జ్షీట్ పెట్టేటటువంటి ప్రయత్నం, 21 రోజుల్లో విచారణ చేసేటటువంటి ప్రయత్నం అనేక కేసుల్లో జరుగుతోంది. ఆడపిల్లలకు అండగా ఉండడానికి అన్ని రకాలుగా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ కేసులో కఠినమైనటువంటి శిక్ష పడడానికి కూడా ఇవాళ మహిళా కమిషన్ కూడా ఈ కేసును ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మంది చర్చిపేట యువతతో పాటు అంబేద్కర్ వాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఊరేగింపు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆటల పోటీలు, మిస్టర్ నిడదవోలు బాడీ బిల్డింగ్ పోటీలు, షటిల్, 2K రన్ నిర్వహించారు. 19 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుర్తు చేశారు. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా జరుగుతోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. సీతారాములకు ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 2 ఏళ్లుగా కరోనా ఆంక్షలతో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యానికి భక్తజనం నోచుకోలేదు. ఈసారి లక్షలాది మంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున కళ్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరిగే జగత్ కళ్యాణానికి మిథిలా మండపం ముస్తాబైంది. పండు వెన్నెల్లో సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది. మరోవైపు పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం టీటీడీ ఆధ్వర్యంలో హంసవాహన సేవ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలుపెట్టి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో అర్చక బృందం వసంతాలు చల్లుకుంటూ వేడుకగా ఉత్సవం సాగింది. రాత్రి పట్టణ పురవీధుల్లో హంసవాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం కన్నుల పండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు చివరి ఘట్టంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా అంబేద్కర్ జయంతి, పెరవలిలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వెంకటరాయపురం గ్రామ బాలుడికి సీఎం సహాయ నిధి మంజూరు, 7 లక్షల రూపాయల మంజూరు పత్రం అందజేసిన శాసనసభ్యుడు శ్రీనివాస్ నాయుడు. ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ బాధితులకు హోంమంత్రి తానేటి వనిత పరామర్శ, అవసరమైతే కంపెనీని సీజ్ చేస్తామని స్పష్టీకరణ. వైసీపీ పాలనలో బస్సు ఎక్కడమూ అదృష్టమే, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నారా లోకేష్ సెటైర్. ఇవాళ రాత్రి ఒంటిమిట్టలో వైభవంగా సీతారామ కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916.